ప్రీవియస్ క్లాస్లో ఎంతవరకు అమ్మా 7 ప్రాబ్లమ్స్ కదా వర్కౌట్ చేసింది. సో ఈరోజు చూడండి 8th వన్. షో దట్ ది ఫంక్షన్ u ఈక్వల్ టు 4xy minus 3x plus 2 is harmonic and find analytic function f of z equal to u plus iv in terms of z. ఇది సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఫస్ట్ మనకి గివెన్ వాల్యూ u వాల్యూ ఇచ్చినారు, అంటే రియల్ పార్ట్ ఇచ్చినారు. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి? u ఈజ్ ఏ హార్మోనిక్ ఫంక్షన్. హార్మోనిక్ అంటే ఏం చెప్పాము? గ్రాడ్ స్క్వేర్ u ఈక్వల్ టు 0. సో దట్ మీన్స్ డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ u బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0 ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మన గివెన్ వాల్యూ u ఈక్వల్ టు 4xy 3x ప్లస్ 2. ఫస్ట్ వీ ఫైండ్ డో u బై డో ఎక్స్ ఈక్వల్ టు 4xy డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x 4y మైనస్ 3x కి మైనస్ 3. నెక్స్ట్ డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్. ఈ 4y మైనస్ 3ని అగైన్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇక్కడ మనకు అసలు x అనేది లేదు ఈ 4y మైనస్ 3లో. సో 4y 0 అండ్ 3 is 0. సో డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ 0. నెక్స్ట్ సెకండ్ వన్ డో u బై డో y విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం. y చేస్తే ఇక్కడ y 1 అవుతుంది. 4x మైనస్ 3x y దృశ్య కాబట్టి 3x 0 అవుతుంది. 2 ఈజ్ ఆల్సో 0. సో వీ గెట్ డో u బై డో y ఈక్వల్ టు 4x. ఈ 4x ని మళ్ళీ మనం y దృశ్య చేసాం అనుకోండి, ఏమొస్తుంది? 0. దేర్ఫోర్ డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ u బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఈ మొత్తం మనకి 0 అయింది కాబట్టి u అనేది హార్మోనిక్ అవుతుంది. మనకు ప్రూవ్ చేయమన్న దాంట్లో ఫస్ట్ వన్ ఓకే. సెకండ్ది ఏమంటున్నారు? దీని ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఫామ్లోకి జెడ్ టర్మ్స్లోకి ప్రూవ్ చేయమంటున్నారు. సో జెడ్ టర్మ్స్లోకి రాయండి అంటే ఇంక మనం దాని ప్లేస్లో ఎక్స్ వైలు సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ప్రాబ్లం వేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి అంటున్నారు. దీనికి ఏం చేద్దామంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ నోన్ వాల్యూ ఏంది? ఓన్లీ యూ వాల్యూ, వి వాల్యూ తెలీదు. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి వి వాల్యూ అసలు మనకు తెలియదు కాబట్టి డో వి బై డో ఎక్స్ ప్లస్లో మైనస్ డో యూ బై డో వై సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా? సో ఆల్రెడీ మనం ఇక్కడ డో యూ బై డో ఎక్స్ అండ్ డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 4y మైనస్ 3 మైనస్ ఐ ఇంటూ 4x వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఎఫ్ ఆఫ్ జెడ్ రావాలి. ఎఫ్ ఆఫ్ జెడ్ రావాలి అంటే మిల్నీ థామ్సన్ మెథడ్ అప్లై చేసుకుందాం. మిల్నీ థామ్సన్ మెథడ్ ప్రకారం ఏమవుతుంది? ఎక్స్ ఉన్న ప్లేస్లో అంతా జెడ్ రాసుకుంటాము, వై ఉన్న ప్లేస్లో అంతా 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ 4iz. ఓకేనా? ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు మైనస్ 3 ఈజ్ ఏ కాన్స్టెంట్, మైనస్ 3 ఇంటిగ్రల్ dz మైనస్ ఇక్కడ 4i కాన్స్టెంట్, 4i integral z dz plus some constant value. So this is f of z equal to minus 3 into integral dz means z minus 4i into integral z is z square by 2 plus c. Okay na? So after cancellation we get minus 3z minus 2i z square plus c. ఇక మనం z ప్లస్లో x ప్లస్ ఐవై రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాబ్లంలోనే ఇక్కడ ఏమన్నారు? ఇట్ విల్ బి షోన్ ఇన్ ఓన్లీ జెడ్ వాల్యూ అన్నారు కాబట్టి మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు మైనస్ 3z ప్లస్ సి ప్లస్ ఐ ఇంటూ మైనస్ 2z స్క్వేర్. అంటే ఇక్కడ రియల్ ఇమాజినరీ సపరేట్ చేసుకున్నాం అంతే. So next problem is find the conjugate harmonic of u equal to e power x square minus y square. Hello? u equal to e power x square minus y square cos 2xy and hence find f of z in terms of z. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇది కాంజుగేట్ హార్మోనిక్ ఆఫ్ యూ. యూకి కాంజుగేట్ హార్మోనిక్ అంటే ఏంటి? వి ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి గివెన్ యూ వాల్యూ
ఓకేనా? దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. e పవర్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే e పవర్ x స్క్వేర్ ఇంటూ e పవర్ మైనస్ y స్క్వేర్ ఇంటూ కాస్ 2xy. ఓకేనా? సో లెట్ f ఆఫ్ z ఈక్వల్ టు u ప్లస్ iv. ఓకేనా? సో f of z equal to u plus iv. Differentiate with respect to x. f dash of z equal to dou u by dou x plus I into dou v by dou x. ప్రాబ్లంలో మనకి ఓన్లీ గివెన్ వాల్యూ అనేది u కాబట్టి ఈ dou v by dou x ప్లేస్లో dou u by dou y సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు మనం వీటిలో ఏమేం కనుక్కోవచ్చు? dou u by dou x అండ్ dou u by dou y. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేషన్ చేద్దాం. dou u by dou x ఈక్వల్ టు ఆల్రెడీ అక్కడ మనము యూని ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్సియేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇక దేన్ని చేస్తాము? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ 2xy. ఓకేనా? సో దట్ ఈస్ డిఫరెన్సియేషన్ ఆఫ్ యూవి. ఫస్ట్ we treat e power x square is a constant. Next we differentiate cos 2xy with respect to x. cos ఏమొస్తుంది? sin 2xy. అగైన్ ఒక నిమిషం ఇక్కడ చూడండి, ఇది cos 2xy e పవర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అండ్ cos 2xy చేయాలి. అప్పుడు మనకి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎ కాన్స్టెంట్. cos 2xy differentiation is minus sin 2xy into 2xy ki 2y plus next cos 2xy is a constant. e power x square differentiation is e power x square and again x square చేసినప్పుడు 2x. ఓకేనా? సో dou u by dou x. ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుందాం. అంటే e పవర్ మైనస్ వై స్క్వేర్తో మల్టిపుల్ చేసుకుందాం టూ టర్మ్స్ని. అప్పుడు మైనస్ 2y e పవర్ x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ sin 2xy ప్లస్ 2x e పవర్ x స్క్వేర్ e పవర్ మైనస్ y స్క్వేర్ cos 2xy. ఓకేనా? దిస్ ఈజ్ dou u by dou x. నెక్స్ట్ dou u by dou y. ఇప్పుడు y దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి మనకి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ మనం డిఫరెన్సియేషన్ చేయాల్సింది ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ కాస్ 2xy. ఓకేనా? సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ కాన్స్టెంట్ అనుకుందాం. దాన్ని చేసినప్పుడు కాస్ 2xy చేస్తే మైనస్ సైన్ 2xy అండ్ 2xy. దీని విత్ రెస్పెక్ట్ టు y అంటున్నాం కాబట్టి y ఈజ్ 1 మైనస్ 2x. ఓకేనా? ప్లస్ కాస్ 2xy ఇంటూ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ చేసినప్పుడు ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ మైనస్ వై స్క్వేర్కి మైనస్ 2y. సో అప్పుడు మల్టిపుల్ చేసుకుందాం. dou u by dou y ఈక్వల్ టు మైనస్ 2x ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ సైన్ 2xy మైనస్ 2y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై స్క్వేర్ cos 2xy. ఓకేనా? సో ఆల్రెడీ మనం f డాష్ ఆఫ్ z ఈక్వల్ ఏమన్నాము? dou u by dou x మైనస్ I ఇంటూ dou u by dou y. ఆల్రెడీ మనం ఈ టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. వీటిని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా? dou u by dou x అండ్ dou u by dou y. సో దిస్ ఇస్ f డాష్ ఆఫ్ z ఈక్వల్ టు. దీని నుంచి మనకి f ఆఫ్ z రావాలంటే మిల్నీ థామ్సన్ మెథడ్ అప్లై చేసుకుందాము. మిల్నీ థామ్సన్ మెథడ్ ప్రకారము x ఉన్న ప్లేస్లో అంతా z, y ఉన్న ప్లేస్లో అంతా 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే? సో f డాష్ ఆఫ్ z ఈక్వల్ టు after simplification we get f dash of z equal to 2z e power z square. So integrating with respect to z, integral f dash of z dz equal to integral 2z e power z square dz plus c. So LHS integration is f of z equal to ఈ RHS లో ఉన్న ఇంటిగ్రల్ 2z e power z square ఇంటిగ్రేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ z square కూడా మనం t అనుకుందాం. డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది? 2z dz ఈక్వల్ టు dt. సో ఇంటిగ్రల్ ఇక 2z dz ప్లేస్లో ఏమో dt రాద్దాము. ఈ పవర్ z స్క్వేర్ ప్లేస్లో ఏమో t రాసుకుందాం. సో ఈ పవర్ t ఇంటిగ్రేషన్ ఈస్ ఈ పవర్ t. నెక్స్ట్ ఈ సబ్స్టిట్యూట్ t ఈక్వల్ టు z స్క్వేర్. సో ఈ ఇంటిగ్రేషన్ మనం ఇక్కడ సింపుల్గా ఈ విధంగా చేయొచ్చు. z స్క్వేర్ ఈక్వల్ t తీసుకొని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ t ఇంటిగ్రేషన్కి ఈ పవర్ t వస్తుంది. ఇప్పుడు t ప్లేస్లో z స్క్వేర్ రాద్దాం. సో ఫైనల్గా మనకి f ఆఫ్ z ఈక్వల్ టు ఏమొచ్చింది? ఈ పవర్ z స్క్వేర్ ప్లస్ c. ప్రాబ్లంలో మనకి ఇక్కడ జెడ్లో
కనుక్కోమన్నారుగా. ఎఫ్ ఆఫ్ జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ అన్నారు. సో ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఇంకా ఫైనల్ ఆన్సర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ స్క్వేర్ ప్లస్ సి. ఇదంతా మనకి ఎక్స్ప్రెస్ చేయండి అంటే మామూలుగా చేయొచ్చేమో కానీ జెడ్లోనే అన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం వరకు సరిపోతుంది. లేదు అంటే ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యూ కనుక్కుండేవాళ్ళం. దీనికి కాంజుగేట్ హార్మోనిక్ ఫంక్షన్ కనుక్కోవడానికి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనుకున్నప్పుడు మిల్లీ థామ్సన్ మెథడ్ అప్లై చేసాము. మిల్లీ థామ్సన్ మెథడ్ అప్లై చేసినప్పుడు ఏం చేసేవాళ్ళము, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి తీసుకున్నాము. ఎఫ్ డాష్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ తీసుకున్నాము. వి వాల్యూ తెలియదు కాబట్టి దీన్ని యూలో కన్వర్ట్ చేసుకున్నాము. యూ ఇచ్చినప్పుడు డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మిల్లీ థామ్సన్ మెథడ్ ప్రకారం ఎక్స్ ఉన్న ప్లేస్లో అంత జెడ్, వై ఉన్న ప్లేస్లో అంత జీరో రాసుకొని ఇంటిగ్రేట్ చేసి ఎఫ్ ఆఫ్ జెడ్ వాల్యూ కనుక్కున్నాం. సో ఇదంతా మనకి మిల్లీ థామ్సన్ మెథడ్ ప్రకారం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో ఏమంటున్నారంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఈజ్ అనలిటిక్ ఫంక్షన్ ఆఫ్ జెడ్ అండ్ ఇఫ్ ఇక్కడ మనకు ప్రాబ్లంలో యూ కానీ వి కానీ ఇవ్వలేదు. ఏమిచ్చారు, యూ మైనస్ వి ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ వై ఫైండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్. సో దీనికి కూడా మనం మిల్లీ థామ్సన్ అప్లై చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏంటంటే యూ కానీ వి కానీ ఇవ్వకుండా యూ మైనస్ వి ఇచ్చినారు. దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సొల్యూషన్ చూడండి. గివెన్ యూ మైనస్ వి ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ వై. ఓకేనా. సో లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. ఇక్కడ మనకి కొంచెం క్యాలిక్యులేషన్ చేంజ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి తీసుకుందాం. దీన్ని మనము ఐతో మల్టిపుల్ చేద్దాం బోత్ సైడ్స్. అప్పుడు ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఐయు ప్లస్ ఐ స్క్వేర్ వి. అంటే ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఐయు ఐ స్క్వేర్ ప్లస్లో మైనస్ రాస్తే మైనస్ వి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, యూ మైనస్ వి కానీ యూ ప్లస్ వి కానీ ఈ విధంగా మనకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకుందాము. దీన్ని ఐతో మల్టిపుల్ చేసి ఈ ఈక్వేషన్ 2 వరకు ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఐయు మైనస్ వి వరకు వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేద్దాం. అప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లస్ ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు, సో ఆర్హెచ్ఎస్ ఇస్ యూ ప్లస్ ఐవి ప్లస్ ఐయు మైనస్ వి. ఎల్హెచ్ఎస్ చూడండి, ఎల్హెచ్ఎస్లో ఏం కామన్ ఇచ్చు, ఎఫ్ ఆఫ్ జెడ్. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేద్దాం. రియల్ పార్ట్ వచ్చేసి ఏమవుతుంది, యూ మైనస్ వి ప్లస్ ఈ రెండిట్లో ఐ కామన్ తీస్తే యూ ప్లస్ వి. ఓకేనా. ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు యూ మైనస్ విని క్యాపిటల్ యూ అనుకుందాము, యూ ప్లస్ విని క్యాపిటల్ వి అనుకుందాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. యూ మైనస్ వి ఈక్వల్ టు క్యాపిటల్ యూ, యూ ప్లస్ వి ఈక్వల్ టు క్యాపిటల్ వి. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చినారు, యూ మైనస్ వి ఇచ్చారు. అంటే దట్ మీన్స్ క్యాపిటల్ యూ వాల్యూ మనకి నోన్ వాల్యూ, అంటే క్యాపిటల్ యూ వాల్యూ మనకు తెలుసు. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఈ స్టెప్లో మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ జెడ్ అని చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు యూ, క్యాపిటల్ యూని ఎక్స్ టు షేర్ చేస్తే డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చెప్పాము, యూ మైనస్ వి వాల్యూ మాత్రమే తెలుసు. అంటే నీకేం తెలుసు, క్యాపిటల్ యూ మాత్రమే తెలుసు. క్యాపిటల్ యూ మాత్రమే తెలుసు అన్నప్పుడు ఈ డో వి బై డో ఎక్స్ని కనుక్కోలేము. సో అలాంటప్పుడు డో వి బై డో ఎక్స్ ప్లస్ ఏం రాయొచ్చు, మైనస్ డో యూ బై డో వై చేంజ్ చేసుకుంటాము. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే, కాకపోతే ఇక్కడ మనము క్యాపిటల్ యూ క్యాపిటల్ వి తీసుకుంటున్నాం. ఎందుకని, ఇక్కడ యూ మైనస్ వి మాత్రమే ఇచ్చారు కాబట్టి దాన్ని యూ అనుకుందాము, యూ ప్లస్ విని క్యాపిటల్ వి అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ డో వి బై డో ఎక్స్ ప్లేస్లో మైనస్ డో యూ బై డో వై రాసుకుంటున్నాం. హియర్ క్యాపిటల్ యూ ఈక్వల్ టు యూ మైనస్ వి, క్యాపిటల్ వి ఈక్వల్ టు యూ ప్లస్ వి. సో క్యాపిటల్ యూ మీన్స్ గివెన్ యూ మైనస్ వి, దట్ ఈస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ వై. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ చేద్దాం, అంటే క్యాపిటల్ యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఎక్స్ ఒకటే ఉంది, ఇదంతా వైలో ఉంది కాబట్టి కాస్ వై మైనస్ సైన్ వై ఈజ్ ఏ కాన్స్టెంట్. దీని ఏం డిఫరెన్సియేషన్ చేయం. ఇంకా చేయాల్సింది ఏంటి, ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్సియేషన్ ఎంత, ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ డో యూ బై డో వై,
y దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్, కాస్ వైకి మైనస్ సైన్ వైకి కాస్ వై. ఓకేనా? సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు, ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్రెడీ మనము ఇక్కడ చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు ఏమన్నాము, డో యూ బై డో ఎక్స్ మైనస్ ఐ ఇంటూ డో యూ బై డో వై. ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు ఈజ్ డో యూ బై డో ఎక్స్, ఇక్కడ మైనస్ కామన్ తీసాం, అప్పుడు ప్లస్ ఐ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ కాస్ వై బై యూ. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నుంచి మనకి ఎఫ్ ఆఫ్ జెడ్ కావాలి. సో బై మిల్లీ థామ్సన్ మెథడ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ బై రీప్లేసింగ్ ఎక్స్ బై జెడ్ అండ్ వై బై 0. సేమ్ ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ నుంచి ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోవాలి అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో జెడ్ రాసుకుంటాము, వై ఉన్న ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఓకేనా? సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ. సో బోత్ సైడ్స్ 1 ప్లస్ ఐ క్యాన్సిలేషన్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. సో ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ dz equal to integral e power z dz plus c. So this is f of z, this is e power z plus c. ఓకేనా? సో ఈ మోడల్ ప్రాబ్లం మాత్రం వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇట్లా u మైనస్ వి కానీ u ప్లస్ వి కానీ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ యూ ప్లస్ ఐవి రాస్తాము, ఐతో మల్టిపుల్ చేసుకుందాము. ఐతో మల్టిపుల్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ సరే ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు, అది ఈక్వేషన్ 2 అవుతుంది. 1 ప్లస్ 2 చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు యూ మైనస్ వి ప్లస్ ఐ ఇంటూ యూ ప్లస్ వి అవుతుంది. యూ మైనస్ విని క్యాపిటల్ యూ అనుకుందాము, యూ ప్లస్ విని క్యాపిటల్ వి అనుకుందాము. మనకి గివెన్ వాల్యూ యూ మైనస్ వి అంటే క్యాపిటల్ యూ ఇచ్చినట్టు, దానికి మనం డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై కనుక్కొని సేమ్ ఇక మిల్లీ థామ్సన్ ఏదైతే చేస్తున్నామో దాన్ని అప్లై చేసుకుంటూ వస్తాము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి బి అన్ అనలిటిక్ ఫంక్షన్ ఆఫ్ జెడ్ if u minus v equal to x minus y into x square plus 4xy plus y square, find f of z in terms of z. సో ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేసేసండి. సేమ్ అదే విధంగా ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసామో అదే విధంగా మొత్తం మీరు ఇది హోంవర్క్ ట్రై చేయండి. ఇది నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది అనలిటిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఇఫ్ యూ మైనస్ వి ఈక్వల్ టు, ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు ఇచ్చారంటే క్యాలిక్యులేషన్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో ఇక్కడ గివెన్ యూ మైనస్ వి ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ వై మైనస్ ఈ పవర్ మైనస్ వై and f of pi by 2 equal to 0. Okay? So this is